నిండకుండానే బిడ్డ పుట్టినప్పుడు ఆ పసిబిడ్డకు అడుగడుగునా అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కంటి చూపు విషయంలోనూ సమస్యల తాకిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల కంటిలోని రెటీనాలో అన్ని రక్తనాళాలు పూర్తిగా ఏర్పడి ఉండవు. ఈ పరిస్థితి క్రమంగా రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీకి దారితీస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఊపులో సమస్యలతో పాటు గ్లకోమా, శుక్లం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి పూర్తిగా అంధత్వం కూడా రావచ్చు. నెలలు నిండని పిల్లలకు శాపంగా పరిణమించే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన కన్ను కూడా కెమెరా లాంటిదే. సజీవ కెమెరా అని చెప్పొచ్చేమో. ఏదైనా వస్తువు మీద నుండి వచ్చే వెలుతురు ముందుగా కంటి పైభాగంలో ఉండే కార్నియా ద్వారా మధ్యలో లెన్స్ గుండా వెళ్లి కంటి లోపల వెనక భాగంలో ఉండే రెటీనా మీద పడతాయి. రెటీనా ఆ దృశ్యం తాలూకు సంకేతాలను మెదడుకు అందజేస్తుంది. ఇలా కార్నియా, లెన్స్, రెటీనా ఈ మూడింటిలో ఎక్కడ తేడా ఉన్నా మనం చూసే చూపు మారిపోతుంది. పరిస్థితి తీవ్రతను బట్టి దృష్టి లోపాలే వస్తాయా లేక అంధత్వమే సంక్రమిస్తుందా అన్నది తెలుస్తుంది. అయితే రెటీనాలో వచ్చే సమస్యలు కూడా చాలా వరకు దృష్టి లోపాలకు, అంధత్వానికి కారణమవుతుంటాయి. మరీ ముఖ్యంగా రెటీనాలో అసహజంగా రక్తనాళాలు పెరిగిపోతే ఆ పరిస్థితిని రెటినోపతి అంటారు. అది మధుమేహం వల్ల వస్తే దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. అదే సమస్య నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో వస్తే దాన్ని రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటారు. ఈ సమస్య పిల్లల్లో ఎక్కువగానే కనిపిస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పిల్లల్లో కంటి చూపును బలికొనే ఈ ఆర్ఓపి విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. రెటినోపతి అంటే కంటి నరం రెటీనాలో అసహజమైన రక్తనాళాలు ఏర్పడటము, రక్తనాళాలు పూర్తిగా ఏర్పడకపోవటం. ఇది ప్రీమెచ్యూరిటీ అంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో వస్తే దాన్ని రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని అంటాము. ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది ఎక్కువగా నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో వస్తుంది. ముఖ్యంగా బరువు తక్కువగా ఉండి పుట్టిన వాళ్ళల్లో, 37 వారాల కంటే ముందుగా పుట్టిన పిల్లల్లో ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీలో ఏమవుతుంది అంటే మామూలుగా 9 నెలలు పడుతుంది ఈ రెటీనాలో రక్తనాళాలు అనేవి పూర్తిగా ఏర్పడడానికి. కాబట్టి 9 నెలల కంటే ముందే పుట్టిన పిల్లల్లో పూర్తిగా ఏర్పడవు. దాంతో అసహజమైన రక్తనాళాలు ఏర్పడటం మొదలవుతాయి. దాని నుంచి మనకి చూపు మీద ప్రభావం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీని మనం ఎంత తొందరగా కనిపెడితే అంత మనము చికిత్స చేయడానికి వీలు పడుతుంది. చూపు కోల్పోకుండా, చూపు తగ్గకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన 2-3 వారాల్లోపే మొదటి కంటి పరీక్ష అంటే రెటీనా పరీక్ష చేయడం తప్పనిసరి. ఇది ఖచ్చితంగా బరువు తక్కువతో పుట్టిన వాళ్ళు అంటే 2.5 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళు, 37 వారాల కంటే ముందు పుట్టిన ప్రతి పిల్లలకి కూడా ఈ పరీక్ష చేయడం తప్పనిసరి. డాక్టర్లు చూసిన తర్వాత అవసరం బట్టి ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి ఎన్ని రోజులకు ఒకసారి మళ్ళీ ఈ రెటీనా చెకప్ చేయాల్సిన అవసరం ఉంటుందో చెప్తారు. తద్వారా ఇది మొదటి దశలో మనం కనిపెట్టగలుగుతాం. ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది మామూలుగా 4 నుంచి 5 స్టేజుల్లో వెళుతుంది. మొదటి దశలో ఎక్కువ మటుకు దీనికి చికిత్స చేయాల్సిన అవసరం కూడా పడకపోవచ్చు. పిల్లలు మామూలుగా పెరుగుతున్న కొద్దీ రెటీనా కూడా మెల్లమెల్లగా ఆ రక్తనాళాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. ఒకవేళ మొదటి దశ కాకుండా 2-3 స్టేజుల్లోకి వెళితే గనక దానికి మనం లేజర్ చికిత్స అనేది చేస్తాం. ఈ లేజర్ చికిత్స అనేది ఎక్కడైతే రెటీనాలో ఈ అసహజమైన రక్తనాళాలు ఏర్పడ్డాయో, ఎక్కడైతే మామూలు రక్తనాళాలు ఏర్పడలేదో అక్కడ ఈ లేజర్ చేస్తాం. తద్వారా పిల్లలు పెద్ద అయ్యాక చూపు తగ్గకుండా మనం దీన్ని కాపాడగలుగుతాము. ఒకవేళ 2-3 స్టేజులు కాకుండా 4-5 స్టేజుల దాకా వెళ్ళింది అంటే దానికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కొంచెం చూపు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక మనము ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తొందరగా ఇది కనిపెట్టగలిగే ఏర్పాటు చూసుకోవాలి. ఇది రెటీనా చెకప్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. కాన్పు అనేది 9 మాసాల ప్రయాణం తర్వాత సంభవించే ప్రక్రియ. అయితే కాన్పులో పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం గర్భం కనీసం 37 వారాలైనా కొనసాగాలి. నిజానికి గర్భిణీకి 39 వారాలు నిండాక బిడ్డ పుడితే ఆ బిడ్డ సలక్షణంగా ఆరోగ్యంగా ఉంటుంది.
అలాగే పుట్టిన బిడ్డ కనీసం 2.5 కిలోల బరువు ఉంటేనే బిడ్డ ఆరోగ్యం బాగా ఉన్నట్టు. ఇలా 37 నెలలు నిండకుండా పుట్టినా లేదంటే 2 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టినా ఆ బిడ్డను నెలలు నిండకుండా పుట్టిన బిడ్డగా పరిగణిస్తారు. ఈ 2 సందర్భాల్లో కూడా బిడ్డలో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇలా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ పిల్లల్లో ఈ సమస్యను వీలైనంత త్వరగా గుర్తించకపోతే అది వారిలో కంటి చూపును మింగేసే ప్రమాదం ఉంది. మామూలుగా పిల్లలు నెలలు నిండకుండా పుట్టిన వెంటనే ఆ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్లు, గైనకాలజిస్ట్ కానీ పీడియాట్రిషియన్ కానీ ఖచ్చితంగా వాళ్ళు ఈ రెటినా చెకప్ అనేది పేరెంట్స్కి సజెస్ట్ చేస్తారు. పేరెంట్స్ ఖచ్చితంగా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా తప్పనిసరిగా రెటినా చెకప్కి పంపించగలిగితే అప్పుడు మనం తొందరగా కనిపెట్టగలుగుతాము. ముఖ్యంగా తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, తర్వాత 37 వారాల కంటే ముందే పుట్టిన పిల్లల్లో ఖచ్చితంగా రెటినా చెకప్ చేయడం. 2-3 వారాల వయసు వచ్చిన తర్వాత, దానికంటే ముందు మామూలుగా చేయకూడదు రెటినా చెకప్ అనేది. 2-3 వారాల వయసు వచ్చిన తర్వాత పిల్లలకి రెటినా చెకప్ చేస్తే మనం మొదటి దశలో కనిపెట్టగలుగుతాము. అది 2-3 స్టేజులకి వెళ్లకుండా మనకి లేజర్ చికిత్స దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా కూడా కనిపెట్టగలిగితే ఖచ్చితంగా పెద్దయ్యాక పిల్లలు చూపు మీద ఎటువంటి ప్రభావం పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది మామూలుగా పిల్లల్లో వచ్చినా రాకపోయినా కూడా నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో తర్వాత కూడా వాళ్ళు 3-4 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే మనకి కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే ఈ రక్తనాళాలు పూర్తిగా పెరిగాయి అన్న తర్వాత కూడా ఏడాదికి ఒకసారి ఖచ్చితంగా కంటి పరీక్ష అనేది చేయించాలి. చేస్తే వాళ్ళల్లో ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనేవి మనము కనిపెట్టగలుగుతాము. ఆంబ్లయోపియా అనే ప్రాబ్లం రాకుండా చూడగలుగుతాము. దానివల్ల మనకి పిల్లలకి చూపుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. వాటిల్లో రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనే ఈ కంటి చూపు సమస్య ఒకటి. దీనిని సాధ్యమైనంత త్వరగా గుర్తిస్తే మందులతోనో లేదంటే లేజర్ సర్జరీ ద్వారానో రెటీనాలో అసహజంగా పెరిగిన రక్తనాళాలను తొలగించి కంటి చూపును సాధారణ స్థితికి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.